హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగే ఫార్మింగ్ పనులు చేయకపోతే మనకి కుదురు ఉండదన్నమాట. అందుకని వర్షం రాకపోతే వాటర్ పెట్టేస్తాం. కానీ వర్షం వచ్చింది కాబట్టి మనం వాటర్ పెట్టాల్సిన అవసరం లేదు. సో విత్తనాలు నాటుకుందామని చెప్పి చిట్టి పచ్చిమిరపకాయలు, బుల్లెట్ పచ్చిమిరపకాయ విత్తనాలు అన్నిటికీ కూడా నారు పోసిన అనమాట. తర్వాత మీకు నేను బ్లాక్ టర్మరిక్ ప్లాంటేషన్ యొక్క అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తాను అన్నాను కదా, చూడండి ఎంత బాగా వచ్చినాయో. అండ్ చాలామందికి బ్లాక్ టర్మరిక్ తెలియదంట. ఇలా ఉంటుందండి, ఆకు మధ్యలో ఇలా బ్లాక్ కలర్లో వస్తుందన్నమాట. మామూలు పసుపుకి అలా ఉండదు. ఇదే డిఫరెన్స్ అనమాట బ్లాక్ టర్మరిక్కి మామూలు టర్మరిక్కి. మనము నేల తల్లికి చేస్తే నేల తల్లి బోనస్గా మనకి చాలా. అలాగే మనకి ఇక్కడ బీర, ఆనబ, కాకర మొక్కలు కూడా వచ్చినాయి. నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది కాకర అనమాట. అట్లాగే బీర, ఆనప కూడా వచ్చినాయి వర్షానికి అనుకుంటా. అండ్ ఇంకొకటి ఏంటంటే తెల్ల గల్జేరు విపరీతంగా వచ్చేసిందనమాట. దీని పునర్నవ అని కూడా అంటారు. ఈ ఆకుల్ని మనం పప్పులో వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు, అండ్ కారం కూడా చేసుకోవచ్చు. ఇది కిడ్నీస్కి అయితే చాలా చాలా మంచిది. అది కాదరవల్లి గారే చెప్పినారు. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది నా ఫార్మింగ్? థ్యాంక్ యూ సో మచ్.